వర్షాలతో పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోలేని అన్నదాతల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు కొందరు దళారులు. మారిన వాతావరణ పరిస్థితులతో నెల్లూరు జిల్లాలోని వరి ధాన్యం పండించిన రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదే అదనుగా భావించిన కొందరు మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో ధాన్యం పండించిన రైతు దగా పడుతున్నాడు. గిట్టుబాటు ధర కల్పించండి మొర్రు అంటూ అన్నదాతల మొరవిన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో పర్యటించినప్పటికీ ధాన్యం కొనుగోలు ధరల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రైతన్న కన్నీరు పెట్టుకుంటున్నాడు. అకాల వర్షాల నుంచి ధాన్యం తడవకుండా రైతులకు ఎలాంటి సహాయాన్ని అందిస్తున్నారనే దానిపై నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే భిన్నమైనటువంటి వాతావరణం కలిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే డెల్టాలో దాదాపుగా సగభాగానికి పైగా ధాన్యం కోతలు అలాగే నూర్పిళ్లు కూడా పూర్తయినవి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ధాన్యానికి సంబంధించి ధాన్య సేకరణలో మద్దతు ధర పైన రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుండగా మరోవైపు ఈ తేమ శాతం విషయం మీద కూడా కొంత చర్చ నడుస్తుంది. తాజాగా వాతావరణంలో మార్పుల నేపథ్యంలో రైతుల్లో కూడా కొంత ఆందోళన కల్పిస్తుంది. దీనిపైన మొత్తం ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు గారు మన దగ్గర ఉన్నారు. ఈ ధాన్యం కొనుగోళ్లు ఎంతవరకు వచ్చినాయి, మిల్లర్లకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చున్నారు, రైతులను ఏ విధంగా ఆదుకోబోతున్నారు, మద్దతు ధర లాంటి విషయాలపైన ఆయనతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎలా ఉంది సార్ మొత్తం? ఓకే, ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను. మన జిల్లాలో వాస్తవానికైతే ఇది ఖరీఫ్ అండ్ రబీ రెండు కూడా కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే మనకి ముఖ్యంగా లేట్ ఖరీఫ్ అనేది మనకి మన జిల్లాలో వస్తుంది. లాస్ట్ ఖరీఫ్ ఏదైతే మనకు మార్చి వరకు ప్రొక్యూర్ చేశామో ప్యాడీని, అది దాదాపుగా మనకి 70,435 మెట్రిక్ టన్నుల వరకు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రబీకి కూడా మనకు ఆల్రెడీ కొంత ఏరియాలో వచ్చింది కాబట్టి అది కూడా స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు రబీలో కూడా దాదాపు 20,000 మెట్రిక్ టన్స్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రొక్యూర్మెంట్లో భాగంగా ఏంటంటే కొంత రైతుల నుంచి అంటే మనకి లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఏమైందంటే ఈ అనంతసాగరం ఏరియాలో కొంచెం వడగళ్ళ వాన పడటం వల్ల కొంత ఆందోళనతోటి రైతులందరూ కూడా ఒకేసారి హార్వెస్ట్ చేయడం కొన్ని ఏరియాల్లో, ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఇట్లు కూడా మనకి ఈ అకాల వర్షంతో కొంచెం ఏంటంటే రైతులు ఆందోళన చెందేసి వాళ్ళు ఒకసారిగా కొంత ఏరియాలో మనకి కోవూరు కాన్స్టిట్యున్సీ ఈ ప్రాంతంలో ఏంటంటే ఒకేసారిగా హార్వెస్ట్ చేయడం వల్ల కొంత రేటు కూడా డౌన్ అవటం, అదేవిధంగా మిల్లర్స్ కూడా కొంత ఈ ఎక్స్పోర్ట్ లేదనేది ఉద్దేశంతో కొంత రేట్లు తగ్గించి తీసుకోవడం అనేది కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. దాని మీద మీటింగ్స్ పెట్టేసి మిల్లర్స్ కూడా మాట్లాడేసి ఆ రేటు విషయంలో కూడా అదేవిధంగా వాళ్ళు తేమ శాతం కూడా కొంచెం సాకు చూపించేసి రైతుల దగ్గర కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు అనేది కంప్లైంట్ కూడా ఉండడం జరిగింది. దాని మీద కూడా పూర్తిగా డైరెక్షన్ ఇచ్చాము. ఎవరిని కూడా రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళకి నష్టం కలిగించే విధంగా మాత్రం చేయకూడదని చెప్పేసి ప్రొక్యూర్మెంట్ చెప్పడం జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ వస్తే దాన్ని కూడా రెక్టిఫై చేశాము. మన డిస్ట్రిక్ట్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడేసి ఒక 30 వెహికల్స్ అదనంగా కూడా ఏజెన్సీకి ఇంట్రెస్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనం ప్రొక్యూర్ చేయడానికి కనీస ప్రాంతాలకు కూడా వెహికల్స్ కూడా పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకి రబీ కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 1 week వస్తుంది. దీనికి కూడా దాదాపు 20,000 వరకు ఇప్పటివరకు మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ జిల్లాలో వచ్చేసి ఒక 50% దాకా హార్వెస్ట్ అయిపోయింది. ఇంకో 50% దాకా ఉంది. అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ఏరియాలో కొంచెం ముమ్మరంగా ఈ హార్వెస్ట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు కొత్తగా యాడ్ అయినటువంటి గూడూరు, కోట ఇటు కూడా హార్వెస్ట్ అవుతూ ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవుతూ ఉందో అన్ని చోట్ల వాళ్ళకి ఎలాంటి ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగ్స్ విషయంలో కానివ్వండి, అదే తేమ శాతంలో కానీ వాటికి ఇబ్బంది రాకుండా మిల్లర్స్ తోటి మాట్లాడుతూ వాళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫార్మర్స్కి ప్రొక్యూర్మెంట్ అనేది సాఫీగా జరిగే విధంగా చర్యలు కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర మంత్రి గారు కూడా వచ్చి రివ్యూ చేశారు సార్ ఇటీవల, ముఖ్యంగా తేమ శాతం మీద. ప్రస్తుతం మబ్బులేసి ఉన్నాయి సార్. మబ్బులేసినాయంటే రైతుల్లో ఒక ఆందోళన. ఈ సందర్భంగా రైతులకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు, అలాగే మిల్లర్లు అంటే కొనుగోలుదారులకు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారు? అయితే మనకి ఏదైతే మనకి రీసెంట్గా ఈ మనకి ప్రెస్లో కూడా రావడం జరిగింది, అయితే రేట్లు తగ్గడం ఒకటి, తేమ శాతం విషయంలో కూడా రైతులు ఆందోళన చెందడం అనేది ఒకటి. ఈ రెండు విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఆనరబుల్ సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ రైస్ మిల్లర్స్తో పెట్టారు. సార్ కూడా ఫీల్డ్లో కూడా వెరిఫై చేసి చూడడం జరిగింది. అక్కడ తేమ శాతం ఎలా ఉంది ఏంటనేది కూడా రైతులు కూడా మాట్లాడడం జరిగింది. రేటు విషయంలో కూడా వాకప్ చేశారు. వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఫార్మర్స్తో కూడా మీటింగ్ పెట్టి కండక్ట్ చేసేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని తర్వాత ఇక్కడ కలెక్టరేట్లో కూడా ఒక మీటింగ్ రైస్ మిల్లర్స్తో ఏర్పాటు చేసి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తేమ శాతం కూడా ఇబ్బంది పెట్టొద్దు రైతులు అని చెప్పి చెప్పడం జరిగింది. రేటు విషయంలో కూడా మనకి ఏదైతే మనకి ఎంఎస్పీ రేట్ ఉందో ఆ రేటుకి మొత్తం తీసుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు కంప్లైంట్స్ అనేది పెద్దగా రావడం లేదు. ఇప్పుడు బాగానే జరుగుతుందని చెప్పేసి మన ఫీడ్బ్యాక్ ఉంది. కాబట్టి
ఇప్పుడు అదేవిధంగా రీసెంట్గా కూడా మనకి ఈరోజు అంటే నిన్న సండే కూడా కొంచెం వర్షం వచ్చినట్టుగా మనకి కొన్ని ప్రాంతాలు ఉదయగిరి కలువాయి కొన్ని ప్రాంతాలు మారిపోయి కొంచెం ఆందోళన చెందినటువంటి వాస్తవమే. అయితే దాని మీద కూడా మేము క్లారిటీ ఇచ్చాం అందరికి, రైతులు ఫార్మర్స్కి చేయడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా. ఎలాంటి ఆందోళన చెందొద్దు, మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైతే అవుతుందో అక్కడ మేము అది తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు ఏమి తొందరపడి ఆందోళన చెందేసి తక్కువ రేటుకి అమ్మే విధంగా మాత్రం మీరు ముందుకు రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి పెద్ద అంటే నష్టం జరిగినంత స్థాయిలో వర్షం అయితే రాలేదు మనం రైతులు తీసుకుంటే. అలాంటి వచ్చే అవకాశం ఉంటే ముందు అలర్ట్ చేసేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మనం చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే టార్పాలిన్ పట్ల కూడా మనం దాదాపు 950 దాకా కొనుగోలు చేశాం ఈ ఇయర్. అది అవసరం కాడ అన్ని ఆర్ఎస్లు కూడా ప్లేస్ చేసాం. అవి ఇచ్చినా సరే కొన్ని చోట్ల ఎక్కడైతే మనకు అవసరం ఉందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం చేస్తాం. చేసుకొని మనం ప్రొక్యూర్మెంట్ అనేది సాఫీ జరిగే విధంగా చూస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ప్రొక్యూర్మెంట్ అనేది చేయడం జరుగుతుంది జిల్లాలో. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు విషయం మీద ముఖ్యంగా ఇటీవల వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో వర్షాలు వస్తాయన్నటువంటి ఆందోళన చెందుతున్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం భరోసా ఇస్తుంది. రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధాన్యానికి మద్దతు ధరకు వచ్చిన తర్వాతనే విక్రయాలు చేపట్టండి. దీనికి సంబంధించి ఎలాంటి ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో భరోసిస్తున్నారు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.